అశ్వినీ దేవతలు. స్వర్గానికి ఇంద్రుడు అధిపతి. ఆ లోకంలో దేవతలే ప్రజలు. ఆ దేవతల వైద్యులు అశ్వినీ దేవతలు. వీరు ఇరువురు. పెద్దవారి పేరు నాస్యతుడు, రెండవ వారి పేరు దానుడు. వీరు వైద్యంలో మహా ప్రతిభావంతులు. ఒకసారి ఇంద్రుడు ఇతర దేవతలని వీరు అవమానించారు. ఇంద్రుడు కోపించి మీరు ఇరువురికి ఇక మహాయజ్ఞము ఆవిర్భావము లేకుండా చేశారు. అధర్వణ ఋషి శిష్యుడైన దదధ్యుడు అనే ఋషి వర్యుడు అశ్విని కుమారులకు గురువుగా ఉండి సకల విద్యలో వారిని ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దాడు. అశ్విని దేవతలు భోగలాసులై ఉండి బ్రహ్మ విద్య ఉపదేశము చెయ్యలేదు. దధ్యుడు అశ్విని దేవతలకు తాము మహా ఆవిర్భావముగా పోగొట్టుకున్న ఎట్లా అవమాన పాలైతీమో వివరించి అందుకు కారణబోధులైన దేవేంద్రుడిపై తమ ప్రతీకారము వాంఛను వెల్లడించి అందుకు తగిన ఉపాయము లేక మహావిద్యను ఉపదేశించండి ఆశయము సిద్ధింపగా గురువుగారు అశ్విని దేవతలు గురువును ఆశ్రయించారు. అట్టి కోరిక తగదు. ప్రతీకారం చేస్తే తమ ఎడల తిరిగి ప్రతీకారమే వచ్చును. మహాయజ్ఞ ఆవిర్భావం పొందుటకు అన్నది సామాన్యము కాదు. మీరు బ్రహ్మ విద్య అనుసారములైనచో అది లభ్యమగును. కానీ మీకు ప్రస్తుతము అంత అర్హత లేదు కనుక 12 సంవత్సరాలు గురుసేవ చేసి తర్వాత సాధించుదురు మీరు ఆ విద్యను. గురుకృప పాత్రులై బ్రహ్మ విద్యను అర్జించాలి. ఆ తర్వాతనే ఆ అధికారము దధ్యుడు వారికి హితము చెప్పాడు అశ్విని దేవతలు. కానీ అశ్విని దేవతలు అది అప్పట్లో తమ సాధ్యము కాదని మహా ఆవిర్భావము లభించు ఉపాయము చెప్పమని ఆ పిమ్మట తమకు బ్రహ్మ విద్య ఉపదేశము గావించుమని అనేక విధాలుగా ప్రార్థించారు. అందుకు దదధ్యుడు అంగీకరించి ఆలోచించి వారికి ఉపాయము సూచించాడు. చవ్య మహర్షి మహా తపస్శాలి కానీ మహావృద్ధుడు. అతను 2 కళ్ళు లేవు. శరీరము శల్య వశిష్టమైన పోయెను. అతని భార్య సుకన్య యవ్వనవతి. మీరు వారిని ఆశ్రయించండి. కాయకల్ప చికిత్స ద్వారా యవ్వనము ఇచ్చి నేత్రాన్ని సృష్టించి చవ్య మహర్షికి ఇవ్వండి. అప్పుడు అతను సుప్రసిద్ధుడై యజ్ఞ మహా ఆవిర్భావము పాల్గొన అర్హత మీకు ఇయ్యగలడు అని హితోపదేశం చేస్తాడు. అశ్విని దేవతలు ఆనందభరితులై చవ్య మహర్షి ఆశ్రమం పోయి దేవేంద్రుడు అశ్విని దేవతల సంకల్పం మెరిగి విఘ్నములు తలపెట్టడానికి అశ్విని దేవతల గురువైన దధ్యునికి దగ్గరికి చేరుకుతాడు. ఆయన వల్ల అతిథి సత్కారాలు పొందుతాడు. అతిథి కోరికను నెరవేర్చాలని గృహస్థు ధర్మమని ఎరిగిన దదితుడు దేవేంద్రుని ఆగమనము కారణము ఏమి అని తెలుపమని అడుగుతాడు. దేవేంద్రుడు ఇలా అడుగుతాడు. నాకు బ్రహ్మ విద్య ఉపదేశము మొసంగండి అని దేవేంద్రుడు వేడుకుంటాడు. దధ్యుడిని ధర్మ సంకటంలో పడతాడు. దధ్యుడు కొంచెం ఆలోచించి చివరకు దేవేంద్రునికి ఉపదేశం చేయుటకు నిశ్చయించుకుంటాడు. దేవేంద్రుడితో ఇట్లా అంటాడు. రేపు ఉదయం నీకు ఉపదేశం ఇస్తాను. రాజలాంఛనాలతో అన్నీ వదులుకొని నా దగ్గరికి నువ్వు రా అని ఆదేశిస్తాడు. దేవేంద్రుడు మరునాడు దధ్యుని వలన బ్రహ్మ విద్య ఉపదేశం పొందుటకు రావడానికి నిశ్చయించుకుంటాడు. అనంతరము దధ్యుడు బోధ చెప్పటంలో భోగలాలసుడై ఉంటాడు. దేవేంద్రుడు రాజమర్యాదలు, అధికారము, రాగద్వేషము వదిలి గురుభక్తి కలిగి సంచరించవలనని హెచ్చరిస్తాడు. ఈ విద్య నేర్చుకున్న తర్వాత అని చెప్తాడు దధ్యుడు దేవేంద్రుడితో. దధ్యుడు చేసిన ధర్మబోధనలు కానీ దేవేంద్రుడు రాజభోగాలు విడిచిపెట్టి ఇక్కడికి ఒక సాధారణ వ్యక్తిగా రావడానికి ఇష్టపడడు. ఇది తెలుసుకున్న దధ్యుడు బ్రహ్మ విద్య ఉపదేశము నీకు చెయ్యనని చెప్తాడు ఇంద్రునితో. ఇంద్రుడు తన వజ్రాయుధంతో దధ్యుని శిరచ్ఛేదన గావించడానికి క్రోధాగ్నితో ముందుకు వస్తూ ఉంటాడు. కానీ దధ్యుడు ప్రసన్న వదనము పెట్టి ప్రశాంతుడై
ఉంటాడు. దేవేంద్రుడు సంతుష్టై వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అచట చవ్య మహర్షి కడకేగి అశ్విని కుమారులు వచ్చి కార్యము చెప్పి తమ వైద్య చికిత్సచే ఆయనకు నేత్ర దృష్టిని కలిగించుడే కాక కాయ కల్ప చికిత్స కూడా ఇచ్చి యవ్వనాన్ని ప్రసాదించి సుందర శరీరాన్ని ప్రసాదిస్తారు. చవ్య మహర్షి సుప్రసిద్ధుడై తాను స్వయంగా ఒక మహాయజ్ఞాన్ని సంకల్పించి అందుకు ఇంద్రాది దేవతలను ఆ ప్రదేశానికి ఆ ప్రధాన దేవతలతో పాటు అశ్విని దేవతలకు కూడా ఆవిర్భావములకు అందునట్లుగా చేస్తాడు. అంతటి నుంచి వారికి ప్రతి యజ్ఞంలోనూ ఆవిర్భావాలు పంచి ఇవ్వబడుతూ ఉండెను. అశ్విని కుమారులు అతడితో ప్రశాంత చిత్తులై పూర్వము కామ క్రోధములను విడిచి శుద్ధిగా బ్రహ్మ విద్య అధికారముతో సంతోషించి దద్యుడు తాను ఇచ్చినట్టుగా తన మాటను నిలబెట్టుకుంటాడు. అశ్విని దేవతలకు దద్యుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి బ్రహ్మ విద్యను అశ్విని దేవతలకు నేర్పిస్తాడు. కానీ అంతకన్నా ముందే ఇంద్రుడు దద్యుడిని హెచ్చరిస్తూ ఉంటాడు. నీవు బ్రహ్మ విద్య కానీ అశ్విని దేవతలకు నేర్పించినచో నీ తల వజ్రాయుధంతో తీసివేస్తానని చెప్తాడు ఇంద్రుడు. అంతకన్నా ముందే అశ్విని దేవతలు దద్యుని తల తీసి ఒక గుర్రము తల అతికిస్తాడు. దద్యుడు బ్రహ్మ విద్యను అశ్విని దేవతలకు మొత్తం ఉపదేశిస్తాడు. అది తెలుసుకున్న ఇంద్రుడు దద్యుని గుర్రపు తల తీసివేస్తాడు వజ్రాయుధంతో. ఇది తెలుసుకున్న అశ్విని దేవతలు మళ్ళీ దద్యుని మనిషి తల అతికిస్తారు దద్యునికి. ఇలా బ్రహ్మ విద్య అశ్విని దేవతలకు దద్యుడు మహర్షి ద్వారా అశ్విని దేవతలకు బ్రహ్మ విద్య పొందుతారు.